అందరికీ నమస్కారం. నా పేరు రమాదేవి. ఈరోజు మీకు కడా బ్యాంగిల్స్ ఎలా తయారు చేయాలని చెప్తాను. దీనికి వుడెన్ బీడ్స్ కావాలి. ఇవి సన్నగా ఉంటాయి, పైన కింద ఫ్లాట్గా ఉంటుంది. ఈ బీడ్స్ని 4 తీసుకోవాలి, గ్లూ తీసుకోవాలి. తీసుకుని ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఆల్రెడీ మనం చుట్టుకున్న బ్యాంగిల్స్కి ఇప్పుడు ఈ వుడెన్ బీడ్స్ని మనం 4 వైపులా అంటించుకోవాలి. గమ్ పెట్టాలి 4 వైపులా, ఆపోజిట్ సైడ్లో గమ్ పెట్టి దానికి ఈ వుడెన్ బీడ్స్ని దాని మీద నుంచోబెట్టాలి. అంటించి ఒక 1 అవర్ ఆరిన తర్వాత అప్పుడు మనం రెడీ చేసుకుని అప్పుడు మనం థ్రెడ్ చుట్టుకోవాలి. దీని మీద ఇప్పుడు మళ్ళీ గమ్ పెట్టుకోవాలి. ఈ గమ్ము పెట్టుకున్న దాని మీద మనం మళ్ళీ బ్యాంగిల్ని పెట్టుకోవాలి. పెట్టుకుని నిదానంగా కొంచెం ప్రెస్ చేసి ఇట్లా అంటించుకోవాలి. ఇట్లా అంటించుకున్న తర్వాత 1 అవర్ ఆగిన తర్వాత మనం దీనికి డిజైన్ చేసుకోవాలి. ఇది ఎల్లో బ్యాంగిల్, ఇది 3 కలర్స్ది. ఇది ఆరెంజ్ కలర్, ఇది రెడ్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఎల్లో కలర్. ఇట్లా బ్యాంగిల్స్ అన్నీ రెడీ చేసుకోవాలి. దీనికి 1 మీటరు లేస్ తీసుకున్నాను నేను, గోల్డ్ లేసు. ఇది 4-5 రౌండ్స్ వేస్తే ఎంత పడుతుందో అనేది చూసుకుని మనం కట్ చేసుకుని 4 వైపులా గ్లూతో అంటించుకుని పెట్టుకోవాలి. 1 అవర్ ఆరనివ్వాలి. ఆరిన తర్వాత మళ్ళీ మనం దానికి డెకరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ కలరు గాజుకి డెకరేషన్ చేద్దాం. దీనికి లేసు జడలాగా అల్లిన లేసు తీసుకున్నాం. 5 టైమ్స్ దాని చుట్టూ రౌండ్ తిప్పడానికి ఎంత పడుతుందో చూసుకుని ముందుగానే చూసుకుని దాన్ని కరెక్ట్గా కట్ చేసుకుని ఏమన్నా చిన్న ముక్కలు మిగిలితే కనుక కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని దీనికి స్టోన్ లైన్ అంటించుకోవాలి. స్టోన్ లైను 2 లైన్స్ తీసుకుని దాన్ని మళ్ళీ చిన్నగా కట్ చేసుకుని 5 స్టోన్స్ ఉండేలా చూసుకుని 2 లైన్లు ఉన్న దాన్ని 4 వైపులా అంటించుకోవాలి గ్లూతో. 4 వైపులా అంటించుకున్న తర్వాత ఈ స్టోన్ లైన్స్లో ఉన్న స్టోన్స్ని సింగిల్ స్టోన్ని ఈ గ్రీన్ మీద 6 వచ్చేలాగా దానికి కూడా స్టోన్ లైన్ని అంటించుకోవాలి. స్టోన్సే అంటించుకోవాలి. ఆ స్టోన్ లైన్లో ఉన్న స్టోన్స్ని చిన్న చిన్న ముక్కలు చేసుకుని సింగిల్గా అంటించుకోవాలి. చూడండి, బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడ్ కలర్ బ్యాంగిల్ ఎలా తయారు చేయాలి చూద్దాం. ఈ రెడ్ కలర్ బ్యాంగిల్, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ చూడండి. ఇది లేస్లో ఉన్న వాటిని తీసి చేశాను. లాస్ట్లో చెప్తాను ఈ మెటీరియల్ ఎలా వచ్చింది అనేది. ఇది గ్రీన్ కలరు, ఎల్లో కలరు బ్యాంగిల్. ఇది గ్రీన్ లేస్ బ్యాంగిల్. ఇది చూడండి ఎంత అందంగా ఉందో. ఇలా 5 కలర్స్ చేసినవి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. ఇందాక అంటించుకున్నాం కదా గోల్డ్ లేస్ని, 4 వైపులా అంటించుకున్న తర్వాత ఎలిఫెంట్స్ చిన్నవి ఉంటాయి. గమ్ము కొంచెం ఎక్కువ పెట్టుకుని గ్లూ పెట్టుకుని దానికి ఎలిఫెంట్ అంటించుకోవాలి. 4 వైపులా అంటించుకోవాలి. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఊడిపోకుండా ఉండాలి అంటే కనుక గ్లూ పెట్టుకోవాలి. మనం లోపల కూడా గమ్ము కనుక కొంచెం లోపల రాసుకుంటే కనుక మనకి చెమట పట్టినా కానీ బ్యాంగిల్ తడిచినా కానీ ప్రాబ్లం లేకుండా, అంటే అవి థ్రెడ్ ఊడిపోకుండా ఉండాలి అంటే కొంచెం లోపల వైపు కూడా గమ్ము రాసుకోవాలి. గమ్ము రాసుకొని మనం ఈ పైన ఈ ఎలిఫెంట్స్ని అంటించుకోవాలి. గమ్ము కొంచెం ఎక్కువ రాయాలి. గ్లూ కొంచెం ఎక్కువ పెట్టి 4 వైపులా కూడా ఎలిఫెంట్స్ని ఆపోజిట్ సైడ్లో అటువైపు ఒకటి
ఇటువైపు ఒకటి పెట్టుకుని అంటించుకోవాలి. 4 వైపులా కూడా అంటించుకోవాలి. ఇవి 3 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, 4 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు, 2 బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. సింగిల్ బ్యాంగిల్ కూడా పెద్ద బ్యాంగిల్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇట్లా ఎలిఫెంట్స్ని అంటించేసుకోవాలి. తర్వాత సెరామిక్ స్టోన్స్ ఉంటాయి. ఈ సెరామిక్ స్టోన్స్ని మనం అంటించుకోవాలి. సెరామిక్ స్టోన్స్లో రౌండ్ ఉంటాయి, స్క్వేరీ ఉంటాయి, డ్రాప్ లా ఉంటాయి. ఇవి మనం ఎక్కడెక్కడ కావాలి అనేది చూసుకొని అంటించుకోవాలి. రమాదేవి డై క్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గాజు మొత్తం మనం నీట్గా గోల్డ్ బీడ్స్తో, కుందన్స్తో, సిరామిక్ కుందన్స్తో, ఎలిఫెంట్స్తో అంటించేసాం. ఇప్పుడు రెడ్ బ్యాంగిల్ ఎలా చేయాలి అనేది చెప్తాను. ఈ గోల్డ్ లేస్ తీసుకుని, ఇది థ్రెడ్, లేస్లో ఉన్న థ్రెడ్ అన్నమాట. ఇది 1 మీటరు లేస్లోంచి దీన్ని థ్రెడ్ని విడిగా తీసి కట్ చేసి తీసి దీనికి 4-5 లైన్స్ దీనికి చుట్టుకోవాలి. చుట్టుకుని ఇది ఇలా చుట్టుకుంటూ గాజు మొత్తం చుట్టేసుకోవడమే. చుట్టేసుకుని దీనికి మనం గోల్డ్ స్టోన్స్ అంటించుకోవాలి. ఇవి కదలకుండా ఉండాలి అంటే కనుక వెనక్కి తిప్పి కొంచెం గమ్ అంటించుకోవాలి. ఈ కుందన్స్ అంటించుకునే గ్లూ ఇది, ఫ్యాబ్రిక్ గ్లూ అని కూడా అంటారు. అంటించుకుని దీనికి స్టోన్స్ నీట్గా అంటించుకోవాలి. గోల్డ్ స్టోన్స్ అంటించుకోవాలి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇవి డ్రెస్ మీదకి వేసుకోవచ్చు, శారీస్ మీద కూడా సింగిల్ గాజు వేసుకోవచ్చు. హెవీగా పెద్దగా కావాలి అంటే 4 బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చు. మీ శారీలో కానీ డ్రెస్లో కానీ ఉన్న కలర్స్ని బట్టి, దానిలో ఉన్న డిజైన్స్ని బట్టి, అంటే జరీ వర్క్ కానీ గోల్డ్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి, దానికి సంబంధించినవి మనం మెటీరియల్ తీసుకుని కరెక్ట్గా అంటించుకుంటే అది శారీకి కానీ డ్రెస్కి కానీ కరెక్ట్గా సెట్ అయిపోతుంది. రెడ్ బ్యాంగిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆరెంజ్ కలర్ బ్యాంగిల్ తయారు చేద్దాం. ఇది కూడా లేస్లో ఉన్న థ్రెడ్డే. ఇది లేస్లో ఉన్న 1 మీటర్ లేస్లో ఉన్న థ్రెడ్ని బయటికి కట్ చేసి బయటికి లాగి ఆ థ్రెడ్ని దీనికి ఉచ్చుముడిలాగా వేసుకుని ముడేసుకుని ఆ వుడెన్ బీట్ కనపడుకోకుండా దాని చుట్టూ మనం చుట్టుకుని గమ్ పెట్టి అంటించుకోవాలి. ఉచ్చుముడి వేసి మళ్ళీ మిగిలిన థ్రెడ్తో చివర ముడి వేసినా కానీ అటు ఇటు కదిలే అవకాశం ఉంది. అందుకని అలా చుట్టిన తర్వాత లాస్ట్లో మనం కంపల్సరిగా గమ్ పెట్టి అంటించుకోవాలి. ఇది 4 వైపులా చుట్టుకుని అంటించుకోవాలి. ఆ వుడ్ పూస ఉంది కదా, ఆ పూస కనిపించుకోకుండా ఇది మనం చేస్తున్నాం అన్నమాట. వీటికి స్టోన్స్ మన దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి, మనం వేసుకునే డ్రెస్ని బట్టి సెలెక్ట్ చేసుకుని అంటించుకోవాలి. ఏ కలర్ కావాలి అనేది చూసుకుని అంటించుకోవాలి. ఇవి సెరామిక్ స్టోన్స్. ఇవి చూడండి, రెడీ అయిపోయింది. గాజు ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు ఎల్లో కలర్ బ్యాంగిల్కి గ్రీన్ లేస్ అంటిస్తున్నాము. ఈ లేస్లోంచి వచ్చిన థ్రెడ్ ఇది కూడా.
లేస్ని కట్ చేశాను 1 మీటరు. నా దగ్గర కొన్ని లేసులు మిగిలినాయి. ఆ మిగిలిన వాటిలోంచి ఆ థ్రెడ్స్ తీసేసాను. వేస్ట్‌గా వాడని లేసులు ఉంటాయి కదా! ఆ లేసులోంచి దానిలో మెటీరియల్ తీసుకొని మనం ఇలా బ్యాంగిల్స్‌కి వాడుకోవచ్చు. గ్రీన్ సెరామిక్ స్టోన్స్ ఇవి. ఇవి 4 అంటించాను. 4 వైపులా కూడా అలాగే అంటించుకోవాలి. బ్యాంగిల్ రెడీ అయిపోయింది చూడండి. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. మీ దగ్గర మిగిలిన లేసులు ఏమైనా ఉన్నా కానీ కొన్ని డ్రెస్సుల్లో కానీ చున్నీల్లో కానీ వేస్ట్గా మిగిలినవి ఉంటాయి, లేకపోతే వాడనివి ఉంటాయి. వాటిల్లోంచి చెంకి లేసు ఉంటుంది, అలా ఆ లేస్ని నిదానంగా కట్ చేసి తీయచ్చు. అలాగే థ్రెడ్స్, రకరకాల థ్రెడ్స్ ఉంటాయి, ఆ థ్రెడ్స్ని కూడా మనం తీయచ్చు. ఈ గ్రీన్ది, ఆరెంజ్ కలర్లోది కానీ, ఆ రెడ్ కలర్ బ్యాంగిల్లోది కానీ అన్నీ దానిలోంచి లేసుల్లోంచి తీసినయే బ్యాంగిల్స్. నేను ఆ లేసులు తీసి దాన్ని ఆ థ్రెడ్స్ తీసి ఇట్లా దీనికి వాడాను నేను. వాడని లేసులు ఏమన్నా ఉంటే కనుక అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. రమాదేవి డెక్రాఫ్ట్స్ని సబ్స్క్రైబ్ చేయండి. చూడండి బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో. ఇవి ప్లాస్టిక్ రింగు, ఆ రింగ్ మీద నుంచోబెట్టాను ఇవి. థ్యాంక్ యూ.